హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనకు బంగ్లాదేశ్ షేక్ హసీనా ప్రభుత్వము పదవి నుండి దిగిపోయిన ఆ సందర్భం నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలైతే మనకు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అదేవిధంగా మహమ్మద్ యూనస్ ప్రభుత్వం నేతృత్వంలో మైనార్టీలపైన, అక్కడ ఉండే హిందువులపైన దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మనకు బంగ్లాదేశ్ అనేది భారత్ వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది. అదేవిధంగా పాకిస్తాన్తో సంబంధాలు ఏర్పరచుకొని దేశంలోని మైనార్టీలను అణచివేస్తున్నారు. అక్కడ చాలా టార్గెట్ చేస్తున్నారు. మన దేశంలో అయితే మైనార్టీలు అని మొత్తుకుంటారు, మనకు సెక్యులర్ అని. అక్కడ అంతగానం ఎక్కడనో సిరియాలో జరుగుతాయి, ఎక్కడనో పాలస్తీనా జరుగుతాయి. చెత్తనా కొడుకులు ప్లకార్డులు పట్టుకొని సేవ్ సిరియా, సేవ్ పాలస్తీనా అంటారు. ఇక్కడ బంగ్లాదేశ్లో హిందువులకు ఇంత అన్యాయం జరుగుతుంటే మాత్రం ఈ సెక్యులర్ కుక్కలకు, ఈ కుహనా మేధాలకు మాత్రం కనపడవు అనమాట. దీనిపైన ఎట్లాంటివి మాట్లాడరు వీళ్ళు. బంగ్లా ఆర్మీ అయితే మనకు చాలా కామెడీ పీస్ అనుకోవచ్చు. అక్కడ ఉండే అరకన్ ఆర్మీనే ఎదుర్కోలేకపోతుంది, కానీ భారత్ ఆర్మీకి వీళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు. ఇది చాలా విడ్డూరం అనిపిస్తుంది. ఒకసారి ఈ పాకిస్తాన్ కొడుకులను ఎన్నోసార్లు చితకబాదారు, ఎన్నో డక్కాముక్కి తిన్నారు. వాళ్ళకి తెలుసు భారత ఆర్మీ గురించి ఏంటని. వీళ్ళు చిన్న దేశం, ఒకసారి తుమ్మితే తగ్గితే పోయేంత దేశం, వాళ్ళు భారత ఆర్మీకి వార్నింగ్ ఇస్తున్నారు. అక్కడ చిన్న అరకన్ ఆర్మీ సైన్యాన్ని అడ్డుకోలేకపోతున్నారు వీళ్ళు. భారత్ మాత్రం వార్నింగ్ ఇస్తున్నారు. ఒకసారి సెటరేట్ చేసి పడేస్తే మళ్ళీ ఒక లైఫ్ లాంగ్ రాకుండా ఉంటారు వీళ్ళకు. దీనికి తోడు ఇటీవల భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటీవల సరిహద్దు ప్రాంతాల్లో మన దేశంలో బీఎస్ఎఫ్ కంచె నిర్మిస్తుంటే దీనికి బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్ అభ్యంతరం చెప్పేది దీనికి వివాదం కారణమైంది. తాజా పరిస్థితుల్లో ఆ మనకు వెస్ట్ బెంగాల్లో ఉండే బార్డర్ రైతులు పంట పండిస్తే అక్కడ ఉండి బంగ్లాదేశ్ నుంచి వచ్చి అక్కడ ఉండే బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి ఈ పంటను ఎత్తుకుపోతున్నారంట. రాత్రి అంటే చోరీ చేస్తున్నారు. చోరీ చేస్తారని చెప్పేసి వాళ్ళు కాపలా కాసి వాళ్ళు వస్తుంటే వాళ్ళని అడ్డుకున్నారు. అక్కడ ఈ మధ్యలో ఈ వివాదానికి కారణమైంది. తాజాగా పరిస్థితుల్లో సరిహద్దులో ఇరు దేశాల మధ్య రైతుల మధ్యలో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సంఘటన సుఖదేవ్పూర్ సరిహద్దు అవుట్ పోస్ట్ సమీపంలో జరిగింది. అంతర్జాతీయ సరిహద్దు వద్ద పనిచేసుకుంటున్న భారత రైతులు బంగ్లాదేశ్ రైతులు తమ పంటను దొంగిలించారని ఆరోపించారు. దీంతో ఇరు దేశాల సైనికులు సరిహద్దు వద్దకు చేరుకొని ఘర్షణ పడ్డారు. రెండు వైపులా భారీ సంఖ్యలో జనాలు గుమిగూడారు. తిట్టుకుంటూనే రాళ్ళు దాడులు పాల్పడ్డారు. సకాలంలో బీఎస్ఎఫ్ మరియు బీజేపీ సిబ్బంది జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. భారత రైతులు ప్రశాంతంగా ఉండాలని, సరిహద్దు వివాదాల్లో పాల్గొవద్దని అభ్యర్థించినట్లు బీఎస్ఎఫ్ చెప్పింది. ఏదైనా ఫిర్యాదు ఉంటే అవసరమైతే తీసుకుంటామని చెప్పారన్నమాట. అక్కడ వాళ్ళు భారత రైతులు పండించిన పంటని అక్కడ బంగ్లాదేశ్ రైతులు, బార్డర్ లేవు కదా, బార్డర్ అంటే మనకు ఒక ఫెన్సింగ్ ఉంటే వాళ్ళు యువతలకు రాలేరు. అందుకే భారత్ మన బంగ్లాదేశ్కి మధ్యలో ఎంత డిస్టెన్స్ వరకు సరిహద్దు ఉందో ఆ సరిహద్దు మొత్తం ఫెన్సింగ్ వేసారనమాట. ఒక 800 కిలోమీటర్లో భారత సరిహద్దు అంటే ఫెన్సింగ్ వేసేది అంటే మిగిలిపోయిందనమాట. అది అయిపోతుంటే ఇక్కడ ఇద్దరికి మధ్య వాగ్వేదం జరిగి ఆ కంచె వేయడం అది ఆగిపోయిందనమాట. అంటే కంచెను వాళ్ళు పూర్తి చేయడానికి ఒక 2-3 రోజులకు పూర్తి చేసేస్తారు. 800 కిలోమీటర్లు ప్రపంచంలోనే 4000 కిలోమీటర్లో ఉండొచ్చు అనుకుంటాను బంగ్లాదేశ్ ఇండియా బార్డరు. అంత స్పీడ్గా ఫెన్సింగ్ వేసిన దేశం ప్రపంచంలో ఏ దేశం లేదు, భారతే. ఒక 800 కిలోమీటర్లు తగ్గిపోయింది. అది ఘర్షణ వల్ల ఆ బార్డర్ వేసేస్తే అవతలుడు యువతలకు రాలేడు, యువతలోడు అవతలకు రాలేడు. ఎందుకంటే బార్డర్ దాటొచ్చిందని చెప్పేసి వాళ్ళ పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ బార్డర్ లేవు కాబట్టి వచ్చిపోతారు అనమాట వాళ్ళు. పంటను కూడా దోసుకెళ్తారు. అదే బార్డర్ ఉంటే పంటను తీసుకెళ్ళడానికి అంటే దాటాలి కదా బార్డరు. ఆ ఫెన్సింగ్ దాటాలంటే చాలా కష్టం. ఒకవేళ ఫెన్సింగ్ దాటి వస్తే మనం షూట్అవుట్ కూడా చేయొచ్చు ఆర్మీ వాళ్ళు ఉంటే, లేదా గ్రామస్తులు తిరగబడవచ్చు. ప్రూఫ్స్ తోటి భారత్కి సబ్మిట్ చేస్తే భారతే యాక్షన్ తీసుకుంటుంది. అంటే ఆర్మీకి మనం ప్రూఫ్స్ సబ్మిట్ చేస్తే యాక్షన్ తీసుకుంటుంది. కాబట్టి ఫెన్సింగ్ ఇది కంప్లీట్గా క్లియర్ చేసేస్తే ఈ ఫెన్సింగ్ ఒకటి, అప్పుడు బంగ్లాదేశ్ ప్రజలు అంటే బంగ్లాదేశ్ ఇస్లామిక్ రాడికల్స్, మనం డైరెక్ట్ చెప్పాల్సింది, ఎందుకంటే వాళ్ళు రాడికల్సే కాబట్టి ఆ రాడికల్స్ మన ఇండియాలోకి ఎంటర్ కాకుండా అవుతారు. కొద్దిగా చొరబాట్లు తగ్గుతాయి. ప్లస్ ఇట్లా పంట ఇప్పుడు కాదు చాలా రోజులు జరుగుతుందంట, ఇట్లా పంట సరిహద్దు ప్రాంతాల్లో పంటను వచ్చి దోసుకొని వెళ్ళిపోతారంట వాళ్ళు. ఇప్పుడు దీనికి ఈ ఫెన్సింగ్ అనేది దీనికి చెక్ పెడుతుంది. ఇంకోటి వీళ్ళని చూస్తూ ఊరుకోవద్దు. ఒకసారి సెటరేట్ ఆర్మీ దిగి మొత్తం సెటరేట్ చేసేసి మళ్ళీ బంగ్లాదేశ్ ఎంత చిన్న ఆర్మీ, ఒకరోజు యుద్ధం చేస్తే మొత్తం
దేశమే హస్తగతం చేసుకునేంత కెపాసిటీ భారత దగ్గర ఉంది. పాకిస్తాన్ లాంటి దేశమే మూలన కూర్చుంది. చైనా లాంటి దేశమే భారత్ పెట్టుకుంటే నష్టం అని చెప్పేసి మూలన కూర్చుంది. ఈ పీకెళ్ళినోడు ఎగిరి పడుతున్నట్టు కదా, పొట్టోడు ఎగిరి పడ్డాడన్నట్టు ఏదో సామెత ఉంటుంది, నాకు అది క్లియర్గా తెలియదు. కానీ అట్లా ఏం చూసుకొని పాకిస్తాన్ దిక్కుమాల పాకిస్తాన్ తిండికి అడుగు తింటుంది. మీరు తిండి లెక్క అడుగు తింటారు, మేము బియ్యం ఇస్తే మీరు తింటున్నారు. మళ్ళీ అదేవిధంగా చైనోడు భారత పెట్టుకోవాలంటే ఉత్సపడుతుంది మనకి, మీకెందుకు ఆ పోరు? అందుకే భారత ఆర్మీ ఒక్కసారి మీరు అయినా సరే యుద్ధం చేసి సెటరేట్ చేస్తే కానీ ఆ దేశాన్ని కూడా కైవసం చేసుకుంటే కానీ సెటరేట్ కాకుండా. కాబట్టి మనం ఒకసారి ఆలోచించాలి. హిందువులారా మీరు ఒక్కసారి ఆలోచించండి. బంగ్లాదేశ్లో హిందువులకు ఏ పరిస్థితి ఉందో మనకు కూడా మనం ఇప్పుడు ఎన్నుకున్న గవర్నమెంట్ సరైనదనే కాదా చూసుకోండి. ఎందుకంటే మనకు హిందువులకు రక్షణ ఇచ్చేటోడు ఫస్ట్ మన రక్షణ ఉంటేనే కదా మన దేశం మనదే, ఏది మన జాబులు మనకు వచ్చేది. లేకపోతే ఇప్పుడు అక్కడ హిందువులకు, బంగ్లాదేశ్లో ఉండే హిందువులకి అసలు వాళ్ళ షాపులు నడపడానికి మనకు పర్మిషన్ ఇస్తలేరు, నడుపుకోవద్దు అంట. వాళ్ళు ఎట్లా బతకాలి? ఇక్కడ ఉండే మైనార్టీలు కానీ ఇక్కడ ఉండే వాళ్ళు కానీ ఎంత దర్జాగా బతుకుతారు, ప్రపంచంలో ఎట్లా బతుకుతారు? కానీ అక్కడ మన పరిస్థితి ఏందో తెలుసుకోండి. కాబట్టి ఇక్కడ కూడా మన పరిస్థితి అలా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం మేల్కొని మనమైతే మనకు హిందువులకు సపోర్ట్ చేసి గవర్నమెంట్ను మనం ఎప్పుడైనా రక్షించుకుంటూ ఉండాలి. ఇదే నా విన్నపం. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, పక్కగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.